తీసుకున్నా, అలాగే పాండవుల తరపున 5గురి జీవితాలు తీసుకున్నా, వాళ్ళతో వచ్చిన వారి జీవితాలు తీసుకున్నా, ఒక ద్రౌపది జీవితం తీసుకుంటే ఆవిడ గురించి మనం తెలుసుకుంటే మన జన్మ చాలదు. ఆవిడ ఎలా నడుచుకుంది, ఎవరితో ఎలా ఉంది, ఆవిడ అసలు ఎలా పుట్టింది, పుట్టిన తర్వాత ఆవిడ ఎంత అవమానాలు పడింది, తర్వాత పెళ్లి తర్వాత ఎన్ని అవమానాలు పడింది, ఇలాంటివన్నీ కూడా మనం చదువుకోవాలి. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళందరూ ఒకేసారి చచ్చిపోతే వాళ్ళు అది ఎంత బాధపడింది ఆవిడ. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని మనం ధర్మాన్ని వీడాలి అంటే వేరేది ఏదైనా కొత్త విషయంగానే కొత్తగా అక్కడ ఏదైనా ఉంటే వెళ్ళాలి. ధర్మరాజు తన 5గురు సోదరులతో కలిపి ఇంకా కుక్కతో కలిపి స్వర్గానికి బయలుదేరాడు, స్వర్గారోహణ చేశాడు. వీళ్ళందరూ రాకపోయినా సరే కుక్క వచ్చింది కాబట్టి ధర్మరాజు స్వర్గానికి ఎలా నడుచుకుంటూ వెళ్ళాడో మనం కూడా అలాగే అంత నియమంగా ఉంటే స్వర్గం దాకా కూడా మనం వెళ్ళొచ్చు. నడుచుకునే తీసుకుని వెళ్తారు శరీరంతో సశరీరంగా, అది గుర్తు పెట్టుకోవాలి. కొత్తగా ఇంకా వేరేది ఎక్కడో ఏదో ఉందని చెప్పి మనం వెళ్ళడం అన్నది అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మరికొంత విషయాలు ఇవన్నీ చెప్పడానికి మీకు మరోసారి మళ్ళీ వచ్చి కలుస్తాను. త్వరగా ఎంత వీలైతే అంత వీలుగా మన ధర్మం కోసం, మన యొక్క పురాతనమైన గుళ్ళు కోసం, వాటి యొక్క ఆచారాల కోసం, అలాగే మన సంపద కోసం. సంపద అంటే ఏమనుకోరు, మన గుడితో పాటు ఉన్న గుడి మీద